హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. గతంలో మనం ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా వాళ్ళు కొన్ని జిల్లాలు డివైడ్ చేసి పెట్టడం జరిగింది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన క్రమంలో వాళ్ళు కొన్ని జిల్లాలను డివైడ్ చేశారు. మెయిన్గా 26 జిల్లాలుగా ఉన్నాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 జిల్లాలుగా మార్చుతూ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం ఒక వీడియో చేసాం. అయితే ఇప్పుడు కొత్తగా ఈ 120 రోజులు ఈ పాలన తర్వాత మళ్ళీ ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అది 30 జిల్లాలు, ఒక 2 జిల్లాలు మైనస్ అయ్యాయి. ఈ 30 జిల్లాల్లో ఏవి ప్రధానంగా ఉన్నాయి, ఏవి హెడ్ క్వార్టర్స్ అండ్ మెయిన్గా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలోకి వస్తున్నాయి, ఎంతెంతమంది జనాభా ఉన్నారో ఈ వీడియోలో ఒక మంచి విశ్లేషణ, ఒక పూర్తి వివరణ మీకు అందించడం కోసం అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం. రైట్, proposed 30 districts in Andhra Pradesh. Right, first name of the district serial wise, headquarters, area, population ఒకసారి చూద్దాం. ఫస్ట్ పలాసాకి హెడ్ క్వార్టర్స్గా పలాసాయే. అయితే ఏరియా సుమారు 2326.31 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు జనాభా 11,48,024 మంది. అంటే మెయిన్గా యాజ్ పర్ 2011 సెన్సెస్ లెక్కలు అన్నమాట ఇవి. మెయిన్గా సెకండ్ది నాగావళి, దీనికి హెడ్ క్వార్టర్స్గా శ్రీకాకుళం. ఇది 2214.60 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. ఇక్కడ పాపులేషన్ 12,49,015. రైట్, అంతమంది జనాభా ఉంది. మెయిన్గా ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి పార్వతీపురం. రైట్, పార్వతీపురం, దీనికి హెడ్ క్వార్టర్స్గా పార్వతీపురమే. ఇక్కడ సుమారు 3,422.36 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఏరియా ఇది. అయితే దీనికి జనాభా 11,83,367. సో నెక్స్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్. అయితే దీని హెడ్ క్వార్టర్స్గా విజయనగరమే ఉంది. దీనికి ఏరియా 2,858.58 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి 15,19,261 మంది జనాభా ఉంది. తర్వాత విశాఖపట్నం మనకు క్యాపిటల్గా వస్తుందని గతంలో విన్నాం. అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని అందరూ నిర్దేశించుకున్నారు కూడా. అయితే ఈ విశాఖపట్నానికి హెడ్ క్వార్టర్స్గా కూడా విశాఖపట్నమే. అయితే దీనికి 1601.90 స్క్వేర్ కిలోమీటర్లు అయితే విస్తీర్ణం ఉంది. దీనికి జనాభా సుమారుగా 23,61,998. ఎందుకు ఇంత అధిక మొత్తంలో అంటే మెయిన్గా అది మెట్రోపాలిటిక్ సిటీ కిందకే వస్తుంది అనుకుంటున్నాను. వైజాగ్ చాలా పెద్దది కాబట్టి. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, ఇది జిల్లా కిందకు వస్తుంది. అయితే ఇది హెడ్ క్వార్టర్స్ మాత్రం నర్సీపట్నం. రైట్, సో దీని విస్తీర్ణత 6,276.51 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 17,83,419. తర్వాత కాకినాడ డిస్ట్రిక్ట్కి సంబంధించి కాకినాడ హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి 2,943.29 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 21,85,467. రైట్, తర్వాత కోనసీమకైతే కోనసీమే డిస్ట్రిక్ట్ అయితే దీనికి అమలాపురం. రైట్, అమలాపురం హెడ్ క్వార్టర్స్గా ఉండే అవకాశం ఉంది. దీనికి మెయిన్గా 1949.86 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఏరియా ఇది. దీనికి 15,86,414. దీనికి మొత్తం పాపులేషన్ ఆ ఏరియాకి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, దీనికి రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. ఇక్కడ 3,271.31 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఈ ఏరియా కిందకు వస్తుంది. అయితే దీనికి జనాభా 20,01,717 ప్లస్, అంటే కరెక్ట్ లెక్క కాదన్నమాట, ఇంకా ఉంది. సో ఏదర్ పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టే. అయితే దీనికి భీమవరం హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. సుమారుగా
ఇది 2921.54 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంగా అయితే కలిగి ఉంటుంది. దీనికి 22,314 మంది జనాభా ఉన్నటువంటి ఈ జిల్లా అయితే మెయిన్గా ఇక్కడ ఏలూరు కూడా జిల్లా కిందకి వస్తుంది. అయితే ఏలూరే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. 3,584.80 ప్లస్ ఉంది. సో ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణ కలిగినటువంటి ఏరియా అండ్ 14,07,453 ప్లస్ ఏదర్ పెరిగి ఉండొచ్చు తగ్గి ఉండొచ్చు అట్ ద సెన్సస్ ఆఫ్ 2011 లెక్కల ప్రకారం. అయితే 12th వన్ నూజివీడు హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి 3,042.41 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే 10,62,579 మంది జనాభా ఈ డివిజన్ కిందకు వస్తారు, ఈ డిస్ట్రిక్ట్ కిందకు వస్తారు. అయితే ఇక్కడ 13వది ఎన్టీఆర్ మచిలీపట్నం. రైట్, మచిలీపట్నంకి ఎన్టీఆర్ గారి పేరు యాడ్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఎన్టీఆర్ మచిలీపట్నానికి మచిలీపట్నమే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. ఇక్కడ 3,053.26 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 13,35,600 దీని కిందకి ఈ డిస్ట్రిక్ట్ కిందకి జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ 14వది కృష్ణా డిస్ట్రిక్ట్కి విజయవాడ హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. అయితే ఇక్కడ అతి లీస్ట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఇదే అనమాట మెయిన్గా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఏంటంటే 760 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ జనాభా మాత్రం ఉన్నారు, ఎందుకంటే బికాజ్ అది సిటీ కాబట్టి నియర్లీ. అండ్ 17,07,880 అంటే 17,07,880 ఇది జనాభా. నెక్స్ట్ గుంటూరు. రైట్, గుంటూరు చూస్తే గుంటూరు హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. 2,146.85 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణ కలిగి ఉంటుంది. దీనికి 16,45,128 మంది జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే తర్వాత తెనాలి చూసుకుంటే తెనాలి హెడ్ క్వార్టర్స్ 2,869.83 స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణం. అయితే ఇక్కడ జనాభా 16,20,523. దాని తర్వాత అమరారామ, దానికి మెయిన్గా హెడ్ క్వార్టర్స్ అమరావతి టెంపుల్ టౌన్. దీనికి 2,722.89 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే 10,05,407 జనాభా ఉన్నటువంటి ఏరియా ఇది. అండ్ నెక్స్ట్ పల్నాడుకు వచ్చేసరికి నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. 4,099.82 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే 12,22,394 మంది జనాభా యాజ్ అ సెన్సస్ ఆఫ్ 2011. అయితే మార్కాపురం తర్వాత 19వది మార్కాపురానికి వచ్చి మార్కాపురమే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి 8,617 స్క్వేర్ కిలోమీటర్లు 17.18 ఇంత స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అయితే దీనికి జనాభా 16,27,346. రైట్, నెక్స్ట్ ప్రకాశం ఒంగోలు. ఈ డిస్టిక్కి ఒంగోలు హెడ్ క్వార్టర్స్ ఉండబోతోంది. 4,273.55 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే ఇక్కడ జనాభా 13,78,792. రైట్, ఇది యాజ్ ద సెన్సస్ లెక్కలు 2011 లెక్కలు మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎగ్జాక్ట్గా ఉందనేది లెక్కలు తేల్చలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇది గతంలో ఉన్న పేరే, మోస్ట్లీ అన్నీ కూడా గతంలో ఉన్న పేరులాగే ఉన్నాయి. అయితే మెయిన్గా దీనికి హెడ్ క్వార్టర్స్ నెల్లూరు టౌన్, ఇప్పుడు సిటీగా కూడా ఉంది అది. అండ్ మెయిన్గా దీనికి 9,277.45 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 24,16,880 మంది. అయితే తర్వాత 22వది వైఎస్ఆర్ కడప డిస్టిక్, ఇదివరకే ఉన్న పేరు అది. అయితే ఈ కడప హెడ్ క్వార్టర్స్. అయితే దీనికి 9,025.40 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. 23,24,597 జనాభా కలిగినటువంటి ఏరియా. అయితే తిరుపతికి వచ్చేసరికి తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి హెడ్ క్వార్టర్స్. అయితే దీనికి
86.47 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 21,11,272 రైట్. సో తర్వాతది చిత్తూరుకి వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్, చిత్తూరు హెడ్ క్వార్టర్స్ 3,517.44 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 13,86,638. తర్వాతది మదనపల్లి డిస్టిక్. అయితే మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి స్క్వేర్ కిలోమీటర్స్ వచ్చి 6,898.64 స్క్వేర్ కిలోమీటర్స్. దీనికి జనాభా 17,01,143 మంది రైట్. తర్వాత హిందూపురంకి వచ్చేసరికి హిందూపురమే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. 6,160.29 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం, 14,77,731 జనాభా కలిగినటువంటి ఏరియా. అయితే నెక్స్ట్ అనంతపురం డిస్టిక్. అయితే అనంతపురే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి 10,043.73 ఇది స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి జనాభా 21,80,361. అయితే తర్వాతది అదోని హెడ్ క్వార్టర్స్గా ఉండబోతోంది. దీనికి 7,702.52 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. దీనికి జనాభా 18,44,200 మంది రైట్. ఇంకా 29వది తుంగభద్రకి కర్నూలు హెడ్ క్వార్టర్స్గా ఉండబోతుంది. మెయిన్గా కర్నూలు డిస్టిక్ అవుద్ది అనుకున్నారు, బట్ తుంగభద్ర డిస్టిక్ పెట్టడం జరిగింది దానికి. అయితే కర్నూలు హెడ్ క్వార్టర్స్ 4,097.29 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. దీనికి 13,73,568 రైట్ జనాభా విస్తీర్ణం ఉన్న జనాభా కలిగినటువంటిది. అయితే నంద్యాల వచ్చేసరికి నంద్యాల హెడ్ క్వార్టర్స్ ఉండబోతోంది. 5,496.3 దీనికి స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే 13,75,260. సో ఓవరాల్గా ఇది కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పాలన స్టార్ట్ అయ్యి 120 రోజులు పూర్తి చేసుకుంది. అయితే వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేసినటువంటి జిల్లాల జాబితా మాత్రం ఇదే ఖచ్చితంగా. లాస్ట్ టైం వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు 32 ఉండే, అయితే ఇప్పుడు 30కి చేరుకుంది. అది ఎందుకు 2 తీసేశారనేది తెలియదు. ఒకటి గూడూరు ఉండాలి, బట్ దాన్ని తీసేశారు. అండ్ ఇంకొకటి ఏదో ఉండాలి, బట్ మర్చిపోయాను. సో ఇంకా చాలా కొన్ని మార్పులు కూడా చేశారు. ఇదివరకు ఒక లిస్ట్లో ఉన్నవి వేరు కంపారిటివ్లీ. మీరు ఒకసారి ఛానల్ లైవ్కి వెళ్ళి పాపులర్ అని కొడితే పాపులర్ వీడియోస్లో ఆ జాబితా కూడా ఉంటుంది. దీన్ని కంపేర్ చేసుకోవాలంటే చేసుకొని చూడొచ్చు రైట్. మీకు ఈ జిల్లాలు ఏమనిపించాయో, మీకు ఈ జిల్లాల్లో ఏది కొంచెం మార్చో, లేకపోతే మీ అభిప్రాయం పరంగా దేని జిల్లా చేస్తుంటే బాగుంటుందని అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.